నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సెర్నెటి మోడల్ హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సెర్నెటి మోడల్ హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నాగారం సెర్నెటి హై స్కూల్ కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, ప్రిన్సిపల్ వసంతారెడ్డిలు అత్యంత వైభవంగా కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. సనాతన హిందూ సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పేందుకు, అదేవిధంగా విద్యార్థుల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఆ శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఎలా ముందుకు పయనించాలి అనే విషయాన్ని విద్యార్థులకు పూజల ద్వారా నేర్పించేందుకు శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నాగారం సెర్నెటి హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలే కాదు, దసరా, బతుకమ్మ లాంటి వేడుకలు ఏవి అయినా సరే హిందూ సనాతన ధర్మం ప్రకారం విద్యార్థులకు నిర్వహిస్తూ నేర్పిస్తూ ముందుకు సాగుతున్నారు. విద్యార్థుల్లో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. నాగారం సెర్నెటి మోడల్ హై స్కూల్ మరియు అంబాటి బాలగోకులం వారు సంయుక్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ యొక్క వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేశారు. నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి ఈ యొక్క వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు మంచిని రక్షించడానికి, చెడును శిక్షించడానికి అవతరిస్తాడని, అలాగే ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో చెడు రాజ్యమేలుతోందని, దీనిని సంహరించేందుకు శ్రీకృష్ణుడు తప్పక వస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఇంటికి నేను రాలేదు, నా తరపున మా కార్యకర్తలు నాగారంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి చంద్రారెడ్డి వచ్చేశారు. ఆయన యొక్క మాటను గౌరవిస్తూ నాకు ఓటు వేసి గెలిపించిన మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటానన్నారు. అదేవిధంగా మల్కాజ్గిరిలో గెలుపు నాది కాదు, మల్కాజ్గిరి ప్రజలది అని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ భక్తి భావంతో ముందుకు సాగాలని, అదేవిధంగా మంచి చెడు విశ్లేషణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అతిథులకు వారిని ఘనంగా సన్మానించారు జంగిరెడ్డి. మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటెల రాజేందర్ ను ఘనంగా సన్మానించి చిత్రపటాన్ని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కాలనీవాసులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంబడి బాలగోకులం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గంగిరెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి గారికి, మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి, జంగారెడ్డి గారు, లక్ష్మీ వేణుగోపాల్ గారు, ముప్పు శ్రీనివాసరెడ్డి గారు, ఎం రామరెడ్డి గారు, రఘునాథ్ మీనన్ గారు, ఇంకా పెద్దలందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ వచ్చింది మా ఉపన్యాసాల కంటే కూడా శ్రీకృష్ణుని గీతోపదేశం మరొకసారి ప్రవచించేటువంటి వాళ్ళ మాటలు, ఈ కార్యక్రమ సందర్భంగా మన పిల్లలు నిర్వహించేటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి వచ్చింది కాబట్టి నేనేమి ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను. కానీ రెండు మాత్రం, నేను వస్తున్నప్పుడు హరే రామ హరే రామ హరే రామ హరే రామ అనేటువంటి నినాదం కానీ, హరే కృష్ణ అనేటువంటి నినాదాలు కానీ మానవ ప్రపంచం ఉన్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు మానవాళికి రెండు అతి గొప్ప గ్రంథాలను అందించిన దేశం భారతదేశం. అది రామాయణ ఇతిహాసం, మరొకటి మహాభారత ఇతిహాసం. రామాయణ ఇతిహాసంలో కుటుంబం, మానవ సంబంధాలు,
నాన్నగారి పాత్ర, కొడుకులు పోషించే పాత్ర, భార్యగా సీతమ్మ నిర్వహించిన పాత్ర, అన్నకు తమ్ముడిగా లక్ష్మణ్ నిర్వహించిన పాత్ర, నమ్మిన భగవంతుడి కోసము, నమ్మిన వ్యక్తి కోసము జీవితాంతం త్యాగం చేసిన హనుమంతుని చరిత్ర, ఇలాంటి అనేక పాత్రలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు. అర్జున, నీవు నిమిత్త మాత్రుడి మాత్రమే, నువ్వు నిర్వహించేటువంటి కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి మనిషిని మాత్రమే అని చెప్పి గీతోపదేశం చెప్తా ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడి భగవాను యొక్క మాటలలో అతి గొప్ప మాట ఏంటంటే, మనిషి చాలా చిన్నవాడు, ఈ మొత్తం ప్రపంచంలో, ఈ సృష్టిలో మనిషి చాలా చిన్నవాడు, అతి తక్కువ కాలం మెరుపులాగా మెరిసిపోయేవాడు. ఈ చిన్న మనిషి, ఈ అతి తక్కువ కాలం మెరుపులాగా మెరిసిపోయే మనిషికి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, ఎన్నెన్నో రకాల స్వార్థ బుద్ధులు ఉంటాయి. దాని గురించి చెప్తాడు. ఇవాళ మా చంద్రారెడ్డి గారు చైర్మన్ ఉన్నాడు. చంద్రారెడ్డి గారికి ఏమనుకుంటాడు, శ్రీకృష్ణ భగవాన్ గుర్తు రాగానే నేను నిర్వహిస్తున్న ఈ చైర్మన్ పాత్ర గతంలో వేరే వాళ్ళు కూడా నిర్వహించింది, ఇవాళ నేను నిర్వహిస్తున్నా, రేపు మరొకరు నిర్వహించేటువంటి ఆస్కారం ఉంటుంది. చంద్రారెడ్డి గారి పరిమితి కాదు. అట్లా ఇవాళ నువ్వు అనుభవిస్తున్న సంపద కావచ్చు, నీవు అనుభవిస్తున్నటువంటి అధికారం కావచ్చు, సుఖం కావచ్చు, ఇవన్నీ తాత్కాలికం మాత్రమే అని చెప్పేటువంటి గీత సారాంశం ఇవాటికి మాట్లాడు. అందుకని మనుషులు, అలెగ్జాండర్ అనుకుంటున్న ఒక మాట, ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్న అలెగ్జాండర్కి శ్రీకృష్ణుని యొక్క గీత సారాంశం తెలియకపోవచ్చు, ఈ రామాయణ మహాభారత ఇతిహాసాల గొప్పతనం తెలియకపోవచ్చు. కానీ ఆయన ఒక మాట చెప్పిపోతాడు లాస్ట్కి, ప్రపంచాన్ని జయించాలని చెప్పి మొత్తం జైత్రయాత్ర చేస్తున్నటువంటి ఆయన చివరికి చనిపోతాడు. చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రపంచాన్ని జయించాలని చెప్పి కళ్ళగన్నా, దానికోసం ఇంత యుద్ధం చేసినా ఇంతమంది చనిపోయిండ్రు, ఓ ప్రపంచ ప్రజలారా, ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఉత్త చేతులతో మళ్ళీ పోతున్నా అని ఆయన ఏమంటాడు, నన్ను పూడ్చిపెట్టినప్పుడు ఇవి నా చెయ్యి ఇటునే పెట్టి నన్ను పూడ్చిపెట్టమని చెప్పినటువంటి వాడు అలెగ్జాండర్. అంటే ఇంత నలమేదం తర్వాత, ఇంత యుద్ధం తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రపంచాన్ని జయించాలని కళ్ళగన్నటువంటి ఆయనే అలెగ్జాండరే ప్రజలకి ఒక సందేశం ఇస్తారు. ఆ సందేశం ఆయనకు కృష్ణ భగవాన్ గురించి తెలియకపోవచ్చు, కానీ ఆ సందేశం మాత్రం కృష్ణ భగవాన్ ఇచ్చిన సందేశం అని మర్చిపోవద్దు. అందుకనే మనం స్వార్థంతో ఏదో చేస్తూ ఉంటాం, అవన్నీ తాత్కాలికమైనవి. కాబట్టి ఇవాళ మన ఇతిహాసాలు, మన గొప్పతనం గురించి అన్నిటికంటే ముఖ్యంగా మనిషి ప్రేమించడం నేర్చుకోవాలి, గౌరవించడం నేర్చుకోవాలి. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి మానవత్వాన్ని చాటే మనిషిగా ఉండాలని ఇవాళ శ్రీకృష్ణ భగవాను ఈ జన్మదిన సందర్భంగా మనం మరొకసారి అవలోకనం చేసుకొని ఆచరించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. నాగారం ప్రజలందరికీ వినమ్రంగా చేసేటువంటి విజ్ఞప్తి, మొన్న నేను వాడకట్టుకు రాలే, మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం లేదు. కానీ మా చంద్రన్న, మా నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళే మీ ఇళ్ళకి వచ్చి నా గురించి చెప్పించి ఇవాళ నేను గెలిచినా అని చెప్పి మా వాళ్ళు అంటారు. కాదు, ఇక్కడ గెలిచింది మల్కాజ్గిరి ప్రజలు గెలిపించింది కూడా మల్కాజ్గిరి ప్రజలే. మేమన్నా ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకు ఆ వాడకట్టే వాళ్ళే కథానాయకులై ఎన్నికల్లో గెలిస్తే మేము గెలిచినట్టుగా ఫీల్ అయి పనిచేస్తున్నారు. అందుకనే ఈ ప్రజలు ఎత్తుకున్న, ప్రజలు నడిపిస్తున్న, ప్రజలు గెలిపించబోతున్న ఈ గెలుపుని డబ్బులు ఆపలేవు, అధికారం ఆపలేదని చెప్పిన అట్లనే ఫలితాన్ని ఇచ్చినటువంటి
నాగారం ప్రజలకు నిండు మనసుతో నమస్కరిస్తూ సెలవు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, లక్ష్మీ మేడం గారికి, వేణు గారికి, కొండలరెడ్డి గారికి, రవీందర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులు మరియు పేరెంట్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పుడు మీకు అతి తొందరలో మన గౌరవ ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటాడు. దయచేసి ఒక 10-15 నిమిషాలే రిజాదిగూడకి వెళ్ళిండు, వచ్చేస్తాడు. ఆయన కోసం వెయిటింగ్. అందుకని నేను మాట్లాడుతున్నా. తర్వాత మీ డ్యాన్సులు ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా చేసుకుందామని తెలియజేస్తూ, ప్రతి ఇంట్లో కూడా గతంలో ఇంతకుముందు ప్రెసిడెంట్ గారు చెప్పారు, వేణు గారు, ఏమని అంటే గతంలో ఏదో యాదవులే జరుపుకునే వాళ్ళు అని. వాస్తవం, యాదవులు కూడా ప్రతి ఊళ్ళో చేసేవాళ్ళు గారు, ఎక్కడో సిటీలో జరుపుకునేటోళ్ళు. ఈనాడు అట్లా లేదు. ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లలకు కృష్ణుని వేషాధారంతో ఎంతో చక్కగా అలంకరించి కృష్ణుని బొమ్మ పెట్టుకొని పూజ చేసి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ముందు చెప్పాలంటే కూడా ఇలాంటి కార్యక్రమాలు మనమంతా హిందూ సాంప్రదాయం అనుగుణంగా మనమంతా చక్కగా చేసుకుందామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, సెరెనిటీ స్కూల్ యాజమాన్యం, అలాగే సెరెనిటీ స్కూల్ ప్రిన్సిపల్ జంగారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సోదరుడు ముప్పు శ్రీనివాసన్న గారికి, రవీందర్ గారికి, కొండలరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. सदना मृदुवदना मधुसूदनैः स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदनैः स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदना मृदुवदना मधुसूदनैः स्वागतं कृष्ण
ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.